హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రేష్ఠ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. దానికి నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. చక్కగా ఉప్పు నీటిలో వేసి కడిగేసి అందులో 3 టేబుల్ స్పూన్లు కారం తీసుకున్నాను, 1/2 టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను, ఇంకా 1 టేబుల్ స్పూన్ ఉప్పు తీసుకొని చక్కగా కలిపేసి ఇలా 1/2 అవర్ పెట్టాను. 3 టొమాటోస్ని తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక పెద్ద ఆనియన్ తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా కొబ్బరి ఒక గిన్నెలో నుంచి సగం కొబ్బరి తీసుకున్నాను, ఈ విధంగా కట్ చేసి పెట్టాను. ఇది వచ్చేసి చెక్క, లవంగాలు, కొంచెం మిరియాలు, 2 యాలకులు తీసుకున్నాను. ఇంకా కొత్తిమీర, పచ్చిమిర్చి, కొంచెం పుదీనా తీసుకున్నాను. అల్లం, వెల్లుల్లి ఇలా ఫ్రెష్గా వేసుకుంటేనే చికెన్ కర్రీలో చాలా టేస్ట్గా ఉంటుంది. మిగతావి నేను యాడ్ చేస్తూ చెప్తాను. ముందుగా మనం మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ గరం మసాలాను వేసేద్దాం. తర్వాత ఈ ఆనియన్స్ని వేసేద్దాం. చపచ్చా పేస్ట్ తయారు చేసుకుందాం. ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే మిక్సీ జార్లో మనం ఈ ఎండు కొబ్బరిని వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర వేసి మనం మిక్సీ చేసి ఇలా ఫైన్ పేస్ట్ తయారు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నె పెట్టుకొని అందులో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్లో ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నూనె వేడైంది. మనం షాజీరా వేస్తున్నాను. షాజీరా, పచ్చిమిర్చి, పుదీనా, ఆనియన్ పేస్ట్ వేసుకుందాం. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. డాబా స్టైల్ మీకు చికెన్ కర్రీ కావాలంటే దాంట్లో 4 సోంపు గింజలు వేసుకోవాలి. ఇది చక్కగా ఫ్రై అయిపోయింది. ఇందులో మనం ఈ కొబ్బరి పేస్ట్ని యాడ్ చేసుకుందాం. టెన్ మినిట్స్ దీన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ పైకి వచ్చేటట్టు మనం చేసుకోవాలి. చూడండి, ఆయిల్ అంతా కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం ఇందులో ధనియా, జీరా పౌడర్ యాడ్ చేసుకుందాం. మసాలా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నటువంటి ఈ చికెన్ని యాడ్ చేసుకుందాం.
మీడియం ఫ్లేమ్లో మనము మూత పెట్టి 10 మినిట్స్ ఉడికించుకుందాం. 10 మినిట్స్ చికెన్ ఉడికేలోపు మనం ఈ టొమాటోస్ని మనం పేస్ట్గా తయారు చేసుకుందాం. ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవటం వలన కర్రీ త్వరగా రెడీ అయిపోతుంది. మధ్య మధ్యలో చికెన్ను ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. మరో 5 మినిట్స్ మనం లో ఫ్లేమ్లో ఇలాగే ఉడికించుకుందాం. ఇప్పుడు మరోసారి ఇలా కలియబెట్టుకోవాలి. ఇలా మనం తిప్పుతూ ఉడికించుకోవటం వలన ఈ బోన్లెస్ చికెన్ అనేది చక్కగా ఉడికిపోతుంది, లేకుంటే గట్టిగా అలాగే ఉండిపోతుంది. చూడండి, ఇందులో వాటర్ అంతా ఇంకిపోయింది. మనం ఇప్పుడు దీన్ని చక్కగా కలిపేసుకొని ఇదంతా మీడియం ఫ్లేమ్లో చేయండి, లేకుంటే మసాలా అంతా మాడిపోతుంది. ఇప్పుడు మనం ఈ టొమాటో ప్యూరీని ఇందులో వేసేసుకుందాం. ఇలా మొత్తం కలిపేసుకొని మరో 10 మినిట్స్ ఉడికించుకుందాం. మరో పొయ్యి మీద గ్యాస్ వెలిగించి ఈ కప్పుని వాటర్ మీరు వేడి చేసి పక్కన పెట్టండి. ఇందులో మనం తగినన్ని వాటర్ పోసుకొని మనం మూత పెట్టి ఒక 10 మినిట్స్ మనం ఉడికించుకుందాం. చూడండి, గుమగుమలాడే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని చక్కగా ఇలా కలియబెట్టేసుకొని చూడండి, ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేసింది కదా. ఈ కూర ఇప్పుడు రెడీ అయిపోయింది. గుమగుమలాడే గ్రేవీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ కొత్తిమీరతో వేసుకొని మనం అప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవాలి. వేడి వేడి గుమగుమలాడే ధాబా స్టైల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి, ఓకే ఫ్రెండ్స్, ఎంతో టేస్ట్గా ఉండే ధాబా స్టైల్ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో తెలపండి. దీన్ని కనుక మీరు ఇలా రోటీతో కానీ రైస్తో కానీ సర్వ్ చేసుకున్నట్లయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.